హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు దగ్గుబాటి దర్శన్ చౌదరి గేమ్స్. ఇవాళ మనం మొన్నలాగే ఒక కంపారిజన్ అనేది చేయబోతున్నాం. ఎవరి మధ్య అంటే రెండు రేర్ బీస్ కాదు, రెండు మిటికల్ బీస్ మధ్య కంపారిజన్ చేసి చూడబోతున్నాం. ఆ రెండిట్లో ఏది బెస్ట్ అనేది. ఆ బీస్ వచ్చేసి ఫస్ట్ బీ వచ్చేసి బోయాన్ బీ. అందరికీ తెలుసు కదా, ఫస్ట్ బీ బోయాన్ బీ, బ్లూ బీ. దాని తర్వాత వచ్చేసి స్పైసీ బీ కాదు, వెట్టర్ బీ. ఈ రెండు బీస్ మధ్య కంపారిజన్ ఇప్పుడు చూద్దాం. ఈ రెండు బీస్లో ఏది గెలుస్తుంది అని. రెండు మిటిక్ బీసే. ఇప్పుడు కంపారిజన్ స్టార్ట్ చేద్దాం. ముందు రెడ్ ఆర్బీతో స్టార్ట్ చేద్దాం. రెడ్ ఆర్బీ పవర్ వచ్చేసరికి ఈ రౌండ్ తెలుసు కదా, 5 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ రౌండ్ ఇప్పుడు రెడ్ ఆర్బీ పవర్ ఎనర్జీ వచ్చేసరికి 45.6. అదే పవర్ని దీంతో బోయాన్ బీ పవర్ వచ్చేసి 60. అంటే ఈ రౌండ్ విన్నర్ బోయాన్ బీ. సెకండ్ రౌండ్ స్పీడ్ 40. బోయాన్ బీ స్పీడ్ వచ్చేసి 40. ఇప్పుడు రెడ్ ఆర్బీ స్పీడ్ చెక్ చేద్దాం పోయి. రెడ్ ఆర్బీ స్పీడ్ వచ్చేసి 60.24. అంటే ఈ రౌండ్ విన్నర్ రెడ్ ఆర్బీ. నెక్స్ట్ రౌండ్ అటాక్. రెడ్ ఆర్బీ 5. అటాక్స్లో రెడ్ ఆర్బీ 5. ఇప్పుడు మనము నెక్స్ట్ బోయాన్ బీ చూద్దాం. బోయాన్ బీ 4. సో ఈ రౌండ్ విన్నర్ రెడ్ ఆర్బీ. ఓకే, నెక్స్ట్ కలెక్టింగ్ పాలెన్. 5 సెకండ్స్లో బోయాన్ బీ 5 సెకండ్స్లో 50 పాలెన్ కలెక్ట్ చేస్తుంది. 80 పాలన్ని రెడ్ ఆర్బీ 80 పాలన్ని 4 సెకండ్స్లో కలెక్ట్ చేస్తుంది. సో ఈ రౌండ్ విన్నర్ రెడ్ ఆర్బీ. నెక్స్ట్ రౌండ్ హనీ. రెడ్ ఆర్బీ 144 హనీని 2 సెకండ్స్లో చేయగలుగుతుంది. ఇప్పుడు రెడ్ ఆర్బీ బోయాన్ బీ ఎంతసేపట్లో చేయగలుగుతుంది? బోయాన్ బీ 3 సెకండ్స్లోనే 150 హనీని చేయగలుగుతుంది. ఈ రౌండ్ విన్నర్ బోయాన్ బీ. సో టోటల్ విన్నర్ వచ్చేసి రెడ్ ఆర్బీ. బోయాన్ బీ ఓడిపోయింది. బోయాన్ బీకి 2 పాయింట్స్, రెడ్ ఆర్బీకి 3 పాయింట్స్. సో ఈ కంపారిజన్ జస్ట్ ఫర్ ఫన్నే, మీరు రియాలిటీగా తీసుకోకండి. నేను ఏ లెవెలప్ ఏం చేయకుండానే, నా దగ్గర ఆ బీ స్కూల్ లేవు. నేను జస్ట్ ఒక కంపారిజన్ వీడియో చేయడానికి చేశాను. మన ఛానల్లో ఇంకా 4-5 కంపారిజన్ వీడియోస్ వస్తాయి. ఖచ్చితంగా ఈ వీడియో తర్వాత వేరే కంపారిజన్ వీడియోతో ముందుకు వచ్చేస్తాను. మీ ముందరికి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ మాత్రం వదిలిపెట్టకండి. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.